अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फलम्मा बलगा माहु साया क़ालू या बुनय्या इन्नी अरा फिल मनामि अन्नी अज़बहुका फंज़ुर माज़ा तरा क़ाल या अबति फअल मा तुमर सतजिदुनी इंशाअल्लाहु मिनस साबिरीन सदक़ल्लाहुल अज़ीम। సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈరోజు నేను మీ ముందు కుర్బానీ బలిదానానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మరి సోదర మహాశులరా, ఆది మానవుడైన హజరత్ ఆదం అలైహిస్సలాం గారి నుంచి ఈ కుర్బానీ అనేది ఉంది. అది కాకపోతే వివిధ రూపాలలో ఉండేది. అది గింజల రూపంలో కానీ, పశువుల రూపంలో కానీ, ధాన్యం రూపంలో కానీ ఉండేది. మరి ఒక ప్రత్యేక మైదానంలో మనము దైవానికి సమర్పించే బలి ఏదైతే ఉందో అది అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత కారుణ్య ప్రభు అయిన దేవుని ఆజ్ఞ మేరకు అక్కడ ఒక పిడుగు లాంటి అగ్ని వచ్చి దాన్ని దహించి వేసేది. ఒకవేళ ఆ విధంగా అది దహించి వేయకపోతే అతని బలి అంగీకరించబడనట్లు, అంటే అతని సంకల్పంలో లోటు ఉన్నట్టు, ఆ వస్తువు ఏదైతే సమర్పించినాడో అది అధర్మమైనట్లు. ఆ విధంగా మరుసటి సంవత్సరం వరకు కూడా ఎవరి బలి అయితే అంగీకరించబడదో వారు చాలా అవమానాలకు గురి అయ్యేవారు. కానీ దేవుని దయ వల్ల ఉమ్మతే ముహమ్మదియాకు ఇటువంటి కష్టం లేదు. మరి ఆ విధంగా సోదర మహాశులారా, ప్రతి ప్రవక్త యొక్క అనుచర సమాజం ఆరాధనలతో పాటు దాన ధర్మాలతో పాటు కుర్బానీ బలి కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొంతకాలానికి గ్రంథ ప్రజలు, వేరే కొంత ప్రజలు ఈ బలిదానం ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టడం జరిగింది. మరి ఇప్పుడు నేను ఏదైతే వాక్యం మీ ముందు పఠించడం జరిగిందో, కారుణ్య ప్రభు అయిన దైవము ఏవైతే పరీక్షలను విధించాడో ఆ పరీక్షలలో మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు సంపూర్ణంగా సాఫల్యం పొందడం జరిగింది. అదేవిధంగా ఆయనకు ముసలితనంలో దాదాపు 86 సంవత్సరాల వయస్సులో హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు జన్మించడం జరిగింది. మరి ఆ విధంగా ఆయన 14-15 సంవత్సరాల వయస్సుకు వచ్చినప్పుడు ఒక పెద్ద పరీక్ష ఆయనకు ఎదుర్కోవడం జరిగింది. ఆ పరీక్ష ఏమిటి అంటే, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారికి ఇద్దరికి కూడా అది గొప్ప పరీక్ష. ఆ పరీక్ష ఏమిటి అంటే, మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని బలి ఇచ్చినట్టు కళ చూడడం జరుగుతుంది. మరి ఆ కళ తర్వాత ఆయన ఒక విషయం అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నప్పుడు రెండవ రోజు, మూడవ రోజు కూడా అదే విధంగా జరుగుతుంది. మరి ప్రవక్తల కళ ఏదైతే ఉందో అది దైవ సందేశంలో, వహీలో ఒక భాగము కాబట్టి వారు దేవుని ఆజ్ఞగా భావించి అది పాటించవలసి ఉంటుంది. మరి ఈ చూచిన కళను తన సంతానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఓ నా ప్రియ కుమార, నేను కళలో బలి ఇస్తున్నట్టు నేను చూశాను, మరి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు మహనీయ హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఓ నా తండ్రి, నీకు ఏదైతే ఆజ్ఞాపించడం జరిగిందో ఆ ఆజ్ఞను మీరు శిరస వహించండి, పాటించండి. నేను దేవుని ఆజ్ఞకు శిరస వహిస్తున్నాను, మీరు ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించండి, మీరు నన్ను సహనశీలులలో పొందుతారు అని తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశులారా, ప్రపంచ చరిత్రలో కని విని ఎరుగని విషయం ఏమిటి అంటే, ఒక ప్రవక్తకు 100 సంవత్సరాల వయస్సులో తన స్వహస్తాలతో తన ప్రియపుత్రుణ్ణి బలి ఇవ్వడము, దేవుని ఆజ్ఞకు శిరస వహిస్తూ, దేవుని విధేయత పాటిస్తూ, దైవ మార్గంలో తనను తాను సమర్పితం చేసుకునే దానికోసము, బలి అయ్యేదానికోసము ఒక కుమారుడు అంగీకరించడము మామూలు విషయం కాదు. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకే తండ్రితో విభేదించి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే విషయాలు ఎన్నో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక తండ్రి తన కుమారునికి కటింగ్ వెంట్రుకలు చిన్నవి చేశాడని ఆ పుత్రుడు విషం తీసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
రెండవది ఏమిటి అంటే సోదర మహాశులరా, మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు సంతానం కోసము వేడుకలు చేయడం జరిగింది. సజ్జనుడైన, ఉత్తముడైన, నీతిమంతుడైన సంతానం కావాలా అని కోరుకోవడం జరిగింది. సంతానం కావాలి అని కోరుకున్నట్లయితే 2-3 సంవత్సరాల్లో దేవుడు అనుగ్రహించేవాడేమో. కానీ ఉత్తమమైన సంతానం కోరుకున్నాడు కాబట్టి ఆయనకు ముసలితనంలో 86 సంవత్సరాల వయసులో సంతానం కలిగింది. మరి 100 సంవత్సరాల వయస్సుకు వచ్చినప్పుడు, తండ్రితో పాటు పని పాట చేయగలిగే శక్తికి వచ్చినప్పుడు, ఆ కారుణ్య ప్రభు అయిన దైవము పరీక్షించడం జరిగింది. మరి పుత్ర వ్యామోహంలో, ప్రేమలో నా ఆజ్ఞను శిరసావహిస్తాడా లేదా తిరస్కరిస్తాడా అని పరీక్షించినప్పుడు, మరి ఆజ్ఞను శిరసావహించే దానికోసము తండ్రి కూడా సిద్ధమయ్యాడు, తనయుడు కూడా సిద్ధమయ్యాడు. ఎప్పుడైతే అబ్బాయిని స్నానం చేసి సింగారించి బలి ఇచ్చేదాని కోసం తీసుకుని బయలుదేరడం జరుగుతుందో, అప్పుడు శాపగ్రస్తుడైన శైతాను ఒక మహనీయుని రూపంలో వచ్చి హజరత్ హాజిరా అలైహిస్సలాం గారి వద్దకు వెళ్ళి, ఓ హాజిరా, నీ భర్త నీ కుమారుణ్ణి బలి ఇచ్చేదానికి, చంపేదానికి తీసుకువెళ్తున్నాడు, నువ్వు అడ్డుకో అని ప్రేరేపించడం జరుగుతుంది. కానీ ఆమె గొప్ప భక్తురాలు కాబట్టి, ఒక ఇస్మాయిల్ ఏమిటి, కారుణ్య ప్రభు అయిన దైవం ఒక 100 ఇస్మాయిల్ని నన్ను పుట్టించినట్లయితే 100 మందిని త్యాగం చేసేదానికి నేను సిద్ధమని తెలియజేయడం జరుగుతుంది. మరి సోదర మహేశ్వర డీటెయిల్స్గా అన్ని విషయాలు చెప్పుకునేదానికి అవకాశం లేదు. ముక్తసరిగా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారిని కూడా భ్రమలో వలలో వేసేదానికోసం ప్రయత్నం చేస్తాడు. మరి ఆయన కూడా నేను ఒకసారి కాదు, దైవ మార్గంలో 100 సార్లు నా ప్రాణం త్యాగం చేసేదానికోసము, బలి అయ్యేదానికి సిద్ధం అని తెలియజేసినప్పుడు, ఆ నిరాశ నిస్పృహలకు లోన శాపగ్రస్తుడైన శైతాను ఆ కార్యము దైవ విధేయత పాటించేదానికోసము అడ్డుగా ఒక గోడగా తయారై నిలబడతాడు. అప్పుడు దైవ నామంతో ఆయన కంకర్రాళ్ళు తీసుకొని దైవం నామంతో కొట్టడం జరుగుతుంది. అదే సున్నతి. ఈరోజు హజ్కు వెళ్ళిన వాళ్ళు 3 చోట్ల శైతాన్కు రాళ్ళు కొట్టడం జరుగుతుంది. మరి సోదర మహాశులరా, ఈ బలిదానం గురించి, కుర్బానీ గురించి, ఈ త్యాగనిరతి గురించి మనం చెప్పుకోవడం, వినడం చాలా సులభం. కానీ ఎవరైతే ఆ కార్యం నెరవేరుస్తారో వారిపైన, వారి హృదయంలో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పుత్రత్యాగంలో తండ్రి ప్రాణత్యాగం చేసేదానికి కూడా సిద్ధమయ్యే సందర్భాలు మనము ఈరోజు చూస్తూ ఉన్నాం. కానీ దైవ విధేయత కోసము ఇద్దరు సిద్ధమై వెళ్ళిపోయినప్పుడు కుమారుడు అంటాడు, ఓ నాన్న, మీరు నా ముఖాన్ని చూసినట్లయితే మీ హృదయంలో జాలి, దయ కలిగేదానికి అవకాశం ఉంది. నన్ను వెల్లకిల వేసి మీ కళ్ళకు గంత కట్టుకొని దేవుని ఆజ్ఞని శిరసా వహించండి అని చెప్పినప్పుడు, మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆ కత్తి తీసుకొని కళ్ళకు నల్లని గుడ్డ కట్టుకొని సాయశక్తుల బలంగా కుత్తుక కోసేదానికోసం ప్రయత్నం చేస్తాడు. మరి అటువంటి సందర్భంలో కారుణ్య ప్రభు అయిన దైవం, ఓ ఇబ్రాహీం, మాకు నీ కొడుకు ప్రాణంతో, రక్తంతో, మాంసంతో ఎటువంటి అక్కర లేదు, కానీ మేము నిన్ను పరీక్షించదలిచాము. నీ ఐశ్వర్యం, నీ సంపద, నీ సంతానం ఏదైతే ఉందో మేము అనుగ్రహించింది, అది ఆ వ్యామోహంలో నీవు మా విధేయత పాటిస్తావా లేదా తిరస్కరిస్తావా అనే పరీక్షించడమే మా ఉద్దేశం. మరి నీ కుమారునికి బదులుగా ఈ పొట్టేలిని కుర్బానీ చేయమని, బలిదానం ఇవ్వమని స్వర్గం నుంచి ఒక పెద్ద పొట్టేలిని పంపడం జరుగుతుంది. మరి సోదర మహాశులరా, అదే సున్నతు, అదే సాంప్రదాయం ఏదైతే ఉందో, చిట్ట చివరి ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచర సమాజానికి కూడా ఇది స్థితిపరులకు విధిగా చేయడం జరిగింది. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాము, మహనీయ హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క ధార్మిక చైతన్యం ఏదైతే ఉందో, దైవ విధేయత ఏదైతే ఉందో దాన్ని స్మరించుకుంటూ స్థితిపరులైన వారు ఒక పొట్టేలు కానీ, మేక కానీ, లేదా ఆవు కానీ, ఎద్దు కానీ, బరిగొడ్డు కానీ, దున్నపోతు కానీ, పొట్టేలు అయితే 1 సంవత్సరం నిండినదై ఉండాలి, ఆవు అయితే 2 సంవత్సరాలు నిండినదై ఉండాలి, అదేవిధంగా ఒంటె అయితే 5 సంవత్సరాలు నిండినదై ఉండాలి.
అది ఆరోగ్యంగా, బలంగా, అందంగా ఉండే పశువులు బలి ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. మరి ఎవరైతే స్థితిపరులై ఉండి కూడా బలిదానం ఇవ్వరో, కుర్బానీ ఇవ్వరో, అటువంటి వారు మా ఈద్గాలో వచ్చి నమాజు చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బలి ఇచ్చేటప్పుడు ఏదైతే దువా మనం చేస్తామో, ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ ఉమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్, ఈ దువా ఏదైతే చదువుతామో, మా జీవితము, మా మరణము, మా నమాజు, మా కుర్బానీ, మా ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ కారుణ్య ప్రభు అయిన దైవం కోసమే అని ఇక్కడ పఠించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్థితిపరులై ఉంటారో వాళ్ళు కుర్బానీ ఇచ్చిన తర్వాత దానిని 3 భాగాలుగా చేసి, ఒక భాగము పేద ప్రజలకు ఇవ్వాలి, ఒక భాగము బంధుమిత్రులకు ఇవ్వాలి, ఒక భాగము వారు ఉంచుకోవచ్చు. ఆ విధంగా బక్రీద్ పండుగ ఏదైతే ఉందో, త్యాగనిరతి ఏదైతే ఉందో, ఈ త్యాగం ద్వారా పేద ప్రజలు, బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అన్నపానీయాలు సమకూర్చబడడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సోదర మహాశయులారా, దైవ ధర్మం కోసం, దైవ విధేయత కోసము ప్రాణం కూడా త్యాగం చేసేదానికోసము హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు సిద్ధం కావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ సమాజంలో మనం ఎవరైతే ఉన్నామో, ఒక 10,000కో 20,000కో ఒక పుట్టెలు తీసుకొని బలి ఇవ్వడమే కాదు, మన హృదయాలలో మనోకాంక్షలు ఏవైతే ఉన్నాయో, అత్యాశ ఏదైతే ఉందో, ఆత్మ దురభిమానం ఏదైతే ఉందో, అసూయ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో, అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము త్యాగం చేయవలసిన అవసరం ఉంది. అందుకోసమే సోదర మహాశయులారా, ఈ కుర్బానీ అనేది ప్రళయకాలం వరకు ఈ మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క జ్ఞాపకార్థము, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క జ్ఞాపకార్థము, ఆ దైవ విధేయత ఏదైతే ఉందో ఆ దైవ విధేయత మనలో కూడా జనించాలని, విశ్వజనీన సోదర భావం కలగాలని, మతం కోసం, దేశం కోసం కాకుండా ధర్మం కోసం, నీతి కోసము, శాంతి కోసము, విశ్వజనీన సోదర భావన కోసము, దైవ ధర్మం కోసము అవసరమైతే ధనము, ప్రాణము ఏదైనా మనం త్యాగం చేయగలుగుతాము అనే భావన ఏదైతే ఉందో అది చైతన్యం కలిగేదానికోసమే ఈ కుర్బానీ అనేది పెట్టడం జరిగింది. దైవానికి రక్త మాంసాలతో ఎటువంటి అవసరం లేదు. ఇక్కడ మానవ సేవ జరుగుతుంది కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ఈ త్యాగం ఏదైతే ఉందో త్యాగం చేసినప్పుడు మన విశ్వాసము దృఢంగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా కుర్బానీకి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి సోదర మహాశయులారా. మరి అన్ని విషయాలు ఒకే సందర్భంలో అన్ని విషయాలు తెలుసుకోవడం సాధ్యం కాదు. దైవచిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలుగజేయాలని దైవాన్ని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే స్థితిపరులు హజ్జు చేయాలనుకుంటున్నారో వారు జిల్హజ్జ 12వ మాసము 1వ తేదీ నుంచి కుర్బానీ ఇచ్చే వరకు గోర్లు కత్తిరించుకోకూడదు. అదేవిధంగా శిరోముండనం కూడా కటింగ్ కూడా చేసుకోకూడదు. నిష్టగా మైదాని అర్ఫాత్లో, మీనాలో, కాబా గృహం వద్ద హజ్కు వెళ్ళిన భక్తులు ఎవరైతే ఉన్నారో, మహానుభావులు, అదృష్టవంతులు, వారు ఏ విధంగా అయితే అక్కడ దైవారాధన చేస్తున్నారో ఆ భావనతో మనం ఇక్కడే ఉండి దైవారాధన చేయాలి. ఎవరైతే స్థాయి లేదో, బీదరికంలో ఉన్నారో వారు ఈ కత్తిరించుకోకుండా గోర్లు కానీ, వెంట్రుకలు కానీ వారికి కూడా కుర్బానీ చేసినంత దానం ఇస్తారని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఏవైతే విషయాలు చెప్పామో అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరికీ పరలోకంలో మోక్షం కలని దైవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.